కావాలంటే నువ్వు చేస్తున్న పనే మార్చాలి బాస్. అటువంటి పని నాకు తెలిసి నేను చెప్తున్నాను. 35 ఏళ్ళు నేను 20 క్లాసులు చెప్తున్నాను, 35 years చెప్తున్నాను 20 క్లాసులో. బట్ రియల్ ఎస్టేట్లో ఉన్నంత హ్యాపీనెస్ ఏ బిజినెస్ లేదు. కాబట్టి బాండ్ పరిస్థితి బాండ్ ఇంత హ్యాపీనెస్, ఇంత ఇన్కము, ఇంత ఫ్రీడము ఎక్కలేదు. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళనుకో కావాలని వర్కింగ్ వింటాం. ఓకే, పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది అడిగి బాబు చూస్తూనే ఉంటారు, కూతురే ఉంటారు, బాబు బతుకు మొత్తం బానిస బతికే. అవునా కదా చెప్పండి. పని చేయతుంటే పని చేయండి, కానీ ఏంటి నీ తెలివి వాడుకున్నాడు, నీ టైం వాడుకున్నాడు, నీ టాలెంట్ వాడుకున్నాడు, పోనీ ఏం రాకుండా ఇక్కడ నీ వాడుకోవాలి. ఎందుకంటే 4 hours అయితే పని చేయండి, నెట్వర్కింగ్ చేయండి, తిరగండి. దాని తర్వాత మనం ఏం చేయాలి? ఈ భయం పోవాలంటే కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అనేది సైకోథెరపీ ఉందండి. దాన్ని అర్థమవుతుంది, సింపుల్ లాంగ్వేజ్ చెప్తాను, అది మొదటి నుంచి చెప్పాలి. రెడీయా? ఈ సిబిటి అనేది అది ఏం చెప్తారంటే, అది చిన్నప్పటి నుంచి ఇచ్చిన భయాలు నాటుకపోతాయి కాబట్టి మనుషులు ధైర్యంగా వెళ్ళలేరు. ఒక సూసైడ్ చేసుకోవడానికి ఎంతైతే ధైర్యం కావాలో బతకడానికి దాంట్లో 1% ధైర్యం కాదు. అదే పద సూసైడ్ చేసుకోవడానికి ఎంత ధైర్యం కావాలో దాంట్లో 1% చాలు ప్రపంచానికి వెళ్ళవచ్చండి. కానీ ఆ సంగతి మనకు తెలియదు. వాడు ధైర్యం ఉందని తెలియదు, పిలుకోవాలనుకుంటారు. అంటే వాళ్ళు లోపల నుండి చెప్పరు ఎవరో. మనకి ఏం చెప్పారు చిన్నప్పుడు, చదువుకోవడం లేకుండా నీ బతుకు వేస్తున్నావు అంటారు. అంతే, బతుకు వేస్తే కొన్ని నేను సార్లు సరి చెప్పిరా కొంతమంది తప్ప. ఒక 10 మంది 10% సరి ఉంటారు, మిగతా 90% అంతే. నేను కాదట్లేదు. అంతే, మాలా ఒకప్పుడు మా వయసులో చెప్పిన సార్లు చదువు వేరే టోటల్ పెట్టున్నారు, గురుదేవులు ఉన్నారు వాళ్ళు. సో ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ ఇంట్లో ఏం చెప్తున్నారు? నిజంగా మంచి పాఠాలు చెప్పినారనుకో స్కూల్లో, అమ్మాయి ఏం సార్ మీరు పాఠాలు చెప్తారా, ఇవన్నీ మిగతా చెప్తారా? ఏదైనా మంచి విషయం చెప్తే కూడా ఒప్పుకోరు పేరెంట్స్. పేరెంట్స్ కావాల్సింది మార్కులు. హలో, నేనేమో తెలుసా, పేరెంట్స్కి మార్కులు కావాలి, మన యువతకు మార్కులు కావాలి. మార్కులు వస్తాయి కదా, మార్కులు అంటే నువ్వు ఇవన్నీ నాటకపోయింది వాసు. ఇక్కడ నాటకపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఒక మెషిన్ తయారైపోయినా, మెషిన్ ఒక మెషిన్ లాగున్నాం. మెషిన్ అని తెలుసా, మనం కొంత పనిస్తుంది అంతే. బట్ మనం ఈ వెరీ పవర్ఫుల్ మెషిన్ ఇది. ఈ మెషిన్ వాడుకుంటే లైఫ్లో ఏమైనా సాధించవచ్చు కదా, ఏమైనా సాధించవచ్చు బాస్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ కదా. ఆ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే మనము ఏం చేయాలంటే అందరితోని మంచోడు అనిపించుకోవాలనే ఆ రోగం నుంచి, ఆ జబ్బు నుంచి బయటపడాలి. దీన్ని ఏమంటారు సైంటిస్ట్లో? లుకింగ్ గుడ్ డిసీజ్ అంటారు. లుకింగ్ గుడ్ అనేది డిసీజ్. నేను మంచి భార్య అనిపించుకోవాలి, మంచి మొగలు అనిపించుకోవాలి, మంచి న్యాయం అనిపించుకోవాలి. మంచి అంటే ఏంది? నేను అర్థమైంది తెలుసా, నీ బతుకు బానిస బతికే. దయచేసి నేను చెప్తున్నాను, వెన్ యూ హ్యావ్ మనీ ఎవ్రీథింగ్ విల్ గో అవే. నువ్వు మంచి హస్బెండ్ అనిపించుకోవాలి, మంచి వైఫ్ అనిపించుకోవాలి, మంచి నాన్న అనిపించుకోవాలి, మంచి కొడుకు అనిపించుకోవాలంటే నీ టైమును పిల్లలకి ఎంత ఇస్తావో, ఇంట్లోకి ఇస్తావో తెలియదు. వాళ్ళకి ఇచ్చే దాంట్లోకి ఒక 10% టైం సమాజానికి, ఇటువంటి బిజినెస్కి బాస్ వాళ్ళని ఎదుర్కొని చూడు. అందుకోసం ఏం చెప్తుంది తెలుసా, ఇది రావాలంటే ఫస్ట్ నీ దగ్గర నుంచి ఏం పోవాలి తెలుసా? భయం పోవాలి. భయం పోవాలంటే ఏం చేయాలి తెలుసా? బహుశా అందరూ ఒకసారి నాతో పాటు వర్క్ చేస్తే చెప్తాను. రెడీయా? మీకు బాగా నచ్చిన దేవుని పేరు తెలుసా? మీకు చెప్పండి. శంకరుడు. అంత ఒకరికి ఇద్దరే దేవుడికి దేవుళ్ళ మనం రాస్తున్నాడు. మీ దేవుడు కదా, ఇద్దరు ఓకే. మీకు నచ్చిన ఒక స్వామీజీ పేరు చెప్పండి. ఒక స్వామి నిత్యానంద గారు, స్వామీజీ గారు. నా స్వామి పేరు స్వామి వివేకానంద రమణ మహర్షి. ఓకే, వెరీ గుడ్. బాగా వినండి బాస్, వర్కౌట్ చేయండి మైండ్లో. ఇది లైఫ్ లాంగ్ నేను తీసిపడేస్తాను. ఓకే, రైట్. ఇప్పుడు మీకు నచ్చిన ఒక ప్రధానమంత్రి పేరు చెప్పండి. అంతేనా? నమస్కారం. ఒక నచ్చిన ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పండి. ఒక పేరు చెప్పండి మీకు గట్టిగా. ఇంతకుముందు అందరూ తీసేది మర్చిపోయింది. ఓకే, ఎవరో పోయింది మొదలు పేరు కానీ ఒక ఎమ్మెల్యే పేరు చెప్పు, ఎవరు గుర్తుంటే కదా. ఓకే బాస్, మీకు నచ్చిన ఒక సార్ పేరు చెప్పు. చిన్నప్పుడు సార్ గట్టిగా. వెరీ గుడ్ సూపర్. అది చెప్పాలి. గట్టి చెప్పారు. మీరు ఆయన పేరు చెప్పారు. అది మీరు ఆయన పేరు చెప్పారు. అమ్మ పేరు చెప్పండి. సూపర్, బాగా చెప్పారు మీరు. ఫస్ట్ దేవుడు, లాస్ట్ దేవుడే. సార్
ఈ మొదటి నుంచి లాస్ట్ వరకు చెప్పిన దేవుడు ఎవరైతే ఇన్ని పెళ్లి చెప్పారు, పిఎం సీఎం అని చెప్పారు కదా, వీళ్ళందరూ కూడా ఎవరో ఒకరితో మాటలు పడరా లేదా? దేవుడు కూడా రాముడు దేవుడు కదా, కృష్ణుడు అంటాడా? దేవుడు కదమ్మా, దేవుడు వాడు. శంకరుడు అన్నాడు అంటాడా? దేవుడు కదా భయ్. ఒక్కసారి వినండి, ఏ దేవుని పేరు చెప్పండి, తప్పకుండా మాటలు పడ్డాడు, విమర్శింపబడ్డాడు, నవ్వబడ్డాడు, ఓ మాట పడ్డాడు. స్వామీజీ రమణమూర్తి చెప్పేవాడు అలా మోడీ గట్టిగా మొదలే ఉండా మీ కేసీఆర్ ఓకే రేవంత్ రెడ్డి మొదలే ఉండా ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళందరూ ఈ పోస్ట్లో ఉంటుంది ఈజీగా చెప్పండి గట్టిగా. చాలా కష్టపడాలండి, కష్టపడితే పొజిషన్కి వస్తారు. ఎసానో ఇక నెక్స్ట్ అర్థం గట్టిగా ఇప్పుడు నాకు ఆలోచన తక్కువ చెప్పాలి. మీ అమ్మగారిని హైయెస్ట్ తిట్టిందేవాడు, అది పాత రోజులమ్మా. ఇప్పుడు అమ్మగారిని వాళ్ళ అర్థం తిట్టలేదు, కూడా తింటున్నారు. చాలా పాత విషయం వాళ్ళు ఇంకో కూడా తింటారు. ఎసానో అమ్మ ఎంత కూడా కూడా తింటారు, నాన్ననే తింటారు. హైయెస్ట్ గా నాన్నమో మాట ఎవరు చెప్పి బాస్ కొడుక అంత నమ్మే కదా. మీ నాన్నగారిని హైయెస్ట్ గా మాట ఎవరు చెప్పి చెప్పారు కానీ మీ నాన్న ఎంత తోపైనా సరే ఇంట్లో మాట్లాడే నాన్ననే సార్. ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే దేవుడైనా, స్వామీజీ అయినా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మీ సార్ అయినా, మీ నాన్న అయినా, మీ అమ్మ అయినా, నువ్వైనా, నేనైనా మాటలు పడడం ఎవరు లేడు. అంటే మనం కూడా లైన్లో కలవాలంటే, ఆ సీరియల్లో కలవాలంటే, ఈ లిస్ట్లో కలవాలంటే మనం కూడా ఏం పడాలి? అది మా సూపర్ మనం ఏం పడాలి? అప్పుడు కూడా నెక్స్ట్ దాంట్లో మీ పేరు కూడా కలుపుతారు లిస్ట్లో. అంటే మాటలు పడడం ఎవరు లేరు బాస్. ఏం చేసినా ఏం చేయకున్నా గట్టిగా ఏం చేసినా ఏం చేయకున్నా మీరు ప్రతి ఒక్కరికి వాటి గురించి చెప్పండి. ఏం పని లేదా పని లేదా ఎవ్వరు చెప్పకూడదు. మీరు చూసినవాడు ఎంత పూర్తి ఎవరు చెప్తారు. మీరు ఒక మంచి బాగా తెలివిగా మాట్లాడుతున్నాడు, యాక్టివ్గా మాట్లాడుతున్నాడు, బాబు ఒక బిజినెస్ పార్ట్నర్ చేయొచ్చాను చెప్తూ ఏం చెప్పలేదు చూసినావా ఎంత స్వార్థపరుడు ఆయన ఇబ్బంది చెప్తారు అనుకుంటా. ఎసానో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఏమనుకుంటారు, ఇంతమంది ముందు మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటారు, మాట్లాడకుండా ఏమనుకుంటారు, ఎప్పుడు మాట్లాడుతూ అనుకుంటారు. బాస్ అందరితోని మంచోడు అనిపించుకోవడము గట్టిగా హైలీ ఇంపాసిబుల్. నువ్వు ఏం చేసినా ఏం చేయకున్నా అంటే ఏం చేసినా ఏం చేయకున్నా అంతే బాస్. నీకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపో, నువ్వు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపో, అన్నోలే నీ ఎంట నడుస్తారు బాస్. ఎగ్జాంపుల్ గాంధీ, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇస్ గాంధీ. స్వాతంత్రము